నువ్వు సంతోషంగా జీవించాలి అని అంటే ఖచ్చితంగా నువ్వు నీ శత్రువు ఎవరైనప్పటికీ కూడా ఆ వ్యక్తిని క్షమించాలి. అప్పుడు అనొచ్చు, బ్రదర్ ఒక నిమిషం ఆగండి, క్షమించాలి అంటున్నారు కానీ అతడు చేసిన ద్రోహం ఇంత అంత కాదు బ్రదర్. నమ్మించి వంచాడు, నట్టేటా ముంచేశాడు, నలుగురిలో నన్ను అవమానపరిచాడు, నవ్వులు పాలు చేశాడు. అలాంటి నరరూప రాక్షసుడిని ఎలా క్షమించాలి? నా వల్ల కావటం లేదు. ఓ రోజు ఓ సహోదరుడు నా దగ్గరికి వచ్చాడు. నోట్లోంచి మాట రావట్లేదు కానీ కళ్ళల్లోంచి మాత్రం కన్నీళ్ళు జల జల రాలుతున్నాయి. అడిగాను, ఎందుకు ఏడుస్తున్నావు? అయ్యా ఏం చెప్పాలో నాకు అర్థం కావటంలా, నా గుండె రగిలిపోతూ ఉంది. ఏమైంది? నా దగ్గరే సహాయపడటానికి, నేను చేసే పనిలో సహాయపడడానికి ఒకడిని నేను మా ఊరు నుంచి తెచ్చుకున్నాను. వాడిని నా ఇంట్లోనే పెట్టుకొని ఒక అన్నయ్యలా వాడికి ఏ లోటు లేకుండా చూసుకున్నాను. కానీ అటువంటి వాడితో నా భార్య అక్రమ సంబంధం ఏర్పరచుకొని నేను మధ్యాహ్నానికి భోజనానికి సడన్గా ఇంటికి వెళ్ళేసరికి తన పాపం బయటపడింది. అది చూసిన నేను తట్టుకోలేకపోతున్నానండి. ఇంటికి వెళ్ళలేకపోతున్నాను, నా భార్య ముఖం చూడలేకపోతున్నాను, నాకు నిద్ర పట్టడం లేదు, పని చేయబుద్ధి కావటం లేదు. నా గుండెల్లో ఒకవైపు కోపం, మరోవైపు వేదన రగిలిపోతూ ఉంది. ఏం చేయాలో తెలియక మీ దగ్గరకు వచ్చాను. నాకేం చేయాలో అర్థం కావటల్లా, కానీ నా గుండెల్లో మాత్రం ఆరని మంటలు నన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఏం చేయమంటారు? అప్పుడు ఆ సహోదరునితో మాట్లాడుతూ, నేను చెప్పింది ఖచ్చితంగా చేస్తావా? అయ్యా చెప్పండి, ఏం చేయమంటారు? నీ భార్యను నువ్వు మనస్ఫూర్తిగా క్షమించేసేయి. వెంటనే రియాక్ట్ అయ్యాడండి. అన్నా మీరు ఏమైనా చెప్పండి చేస్తాను, కానీ నా భార్యను మాత్రం నేను క్షమించలేను. ఎందుకని? నమ్మక ద్రోహం చేసిందన్నా, నన్ను మోసం చేసిందన్నా, నా ఇంట్లోనే తనకంటే చిన్నవాడైనటువంటి కుర్రాడితో పాపం చేస్తూ ఉంటే నేను ఎలా క్షమించగలను? నా వల్ల కావట్లేదన్నా. ఇంటికి వెళ్ళలేకపోతున్నాను, తనతో మాట్లాడలేకపోతున్నాను, కనీసం నేను భోజనం చేయలేకపోతున్నాను, పని చేయలేకపోతున్నాను, నరకం అనుభవిస్తున్నాను అన్న. నా వల్ల కాదన్నా. క్షమించబడ్డానికి ఆమె అర్హురాలు కాదో, కాబట్టి నేను ఆమెను క్షమించ